ప్రైవేట్ పాఠశాల బస్సుల నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు శేషురెడ్డి. ప్రైవేట్ పాఠశాల బస్సులు నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని మాచర్ల వెహికల్ ఇన్స్పెక్టర్ శేషురెడ్డి అన్నారు. కారంపూడి మండలంలోని ప్రైవేట్ పాఠశాల బస్సులను బుధవారం మాచర్ల వెహికల్ ఇన్స్పెక్టర్ శేషురెడ్డి తనిఖీలు నిర్వహించారు. స్కూల్ బస్సుల నిర్వహణ తీరుపై ఆరా తీశారు. ఫిట్నెస్ లేని బస్సుల్లో విద్యార్థులను చేరవేస్తున్నారనే ముందస్తు సమాచారంతో జిల్లా ఆర్టీఓ అధికారి ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. 20 పైగా పాఠశాలల బస్సులను ఆపి తనిఖీ చేశారు. అనంతరం బస్ డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రమాద సమయంలో ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అయ్యే విధంగా చూసుకోవాలని అన్నారు. అలాగే హేమర్స్ తప్పనిసరిగా ఉంచుకోవాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలు పాటించకుండా ప్రైవేట్ స్కూల్ బస్సులను రోడ్లపై తిప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ప్రైవేట్ స్కూల్ బస్సుకు ఫిట్నెస్, ఇన్సూరెన్స్, ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అనుభవజ్ఞులైన డ్రైవర్ తో పాటు క్లీనర్ తప్పకుండా ఉండేలా మెయింటైన్ చేయాలన్నారు. ఇందులో ఏ ఒక్కటి తగ్గినా కేసులు తప్పవన్నారు. కెపాసిటీ మించి విద్యార్థులను తరలిస్తే కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ తనిఖీలు ప్రతివారం కొనసాగుతాయని అన్నారు. కాబట్టి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని హెచ్చరించారు. ప్రమాదాలు జరుగుతాయి. ఫైర్ వచ్చినప్పుడు ఫైర్ వచ్చేసి ఎలా వాడాలని కూడా ఫస్ట్ ఎలా ఓపెన్ చేయాలి అది చాలా అంత కొంచెం అది అవసరం లేదు అంత ఇక ఆగిపోయింది అంతే లాక్అవుట్ ఉంటుంది లాక్ పెట్టామా మధ్యలో లాక్అవుట్ అది తీసిన తర్వాత ప్రెస్ చేయాలి. మీకు సంబంధించి కూడా ఇంకో మీటింగ్ పెడతారు. అందరికి కూడా మీకు సంబంధించినటువంటి ప్రావిడెంట్ ఫండ్ ఒకటి మళ్ళీ ఇంకో మీటింగ్ పెడతాను. ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా డ్రైవర్లకు కూడా పిల్లలకు కూడా యాజమాన్యం కూడా అనేది ఉన్నావా గత 3 నెలలకి డ్రైవర్లకి 20% చేయించాలి, బ్యూటీ షుగర్ అటువంటి చేయించాలి. ఇది ఈఎస్సీగా ఉన్నట్లయితే 10 లక్షల నుంచి కూడా ఎలాంటి ఆపరేషన్ కూడా ఈఎస్సీలో కూడా ఫ్రీగా మీకు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తదుపరి మీటింగ్లో మళ్ళీ వారం తర్వాత వారం ఒక 10 రోజుల లోపల మళ్ళీ కూడా ఏమైతే ఇప్పుడు చెప్పామో ఆయన కూడా చేయాల్సిందిగా మీ అందరూ కోరుతున్నాను. యాజమాన్యం మిమ్మల్ని కూడా కోరుతున్నాను. మళ్ళీ ఒక 10-15 రోజుల్లో మళ్ళీ ఇంకో మీటింగ్ ఒక ప్రతి కూడా మీటింగ్ ఆ సారాంశం చెప్పండి. ఎవరు ఈ సైడ్కి మాట్లాడారు అవగాహన మీరేం చేయాలి చెప్పండి. మరి డ్రైవింగ్ చేస్తానంటే నిజంగా డ్రైవర్ అసలు చేతి వచ్చి నమస్కారం చేయాలి. అవునా కాదు చెప్పండి. ఇప్పుడున్న ట్రాఫిక్ ప్రమాదం డ్రైవర్లో తప్పంటారు పెట్టుకొని సరే అనేవాళ్ళు అంటూ ఉంటారు. కానీ ఇంకొక విషయం చెప్తాను. నేను ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు జరుగుతున్నాయా? మరి మీకు నెలకి 20,000 జీతం వస్తుంది. మీరు ఆలోచించండి. చెప్పండి మీరు చెప్పండి. అది ఒక్కరు మనసులో పెట్టుకొని ప్రమాదం జరగకుండా ముఖ్య విషయాన్ని ఏదైనా బస్సు సంబంధించిన రిపేర్స్ ఉంటే యాజమాన్యం తీసుకెళ్ళి నీ దగ్గర పెట్టుకోండి. హ్యామర్ ఈ పక్కన 2 పెట్టుకో, 2 కాబట్టి ఆ పక్కన 2 పెట్టుకో తీసుకుంటా. అర్థమైందా? ఎక్కడో నువ్వు పెట్టి తాళం వేసుకుని ఎక్కడో కరెక్ట్ కాదు. ముందు హ్యామర్ ఉండాలి. ఎందుకు హ్యామర్ చెప్పాను చెప్పు. ఏదైనా జరిగినప్పుడు ఆ టైంలో ఎవరిని చూడగానే కనిపించాలని చెప్పేది. ఫైర్ సిలిండర్ అని ఆనంద్ సరిపోతుందా? దీని వరకు కొంచెం అడ్జస్ట్. దీనికైతే నేను రిమార్క్ రాయట్లేదు. దీని వరకు రిమార్క్ రాయట్లేదు. ఓకే, ఇది కొంచెం వెనక్కి దాన్ని సరిపోతుంది. కొంచెం వెల్డర్ పిలిపించి దీన్ని కొంచెం వెనక్కి దాన్ని కొంచెం ముందు సరిపోతుంది. కొంచెం రాయట్లేదు.
ఫైర్ సిలిండర్ రెండు ఉండాలి. ఎప్పుడు నాకు ఏమో చేస్తానంటే పిల్లలు ఎక్కడ కూర్చుంటారు. ఒకవేళ తాడు తెగి పిల్లలు కాళ్ళ మీద పడింది అనుకో, కాళ్ళు ఇదే పడుతుంది. ఆ రోజు ఎవరైతే మనం చేయగలిగిన ఒక ఏదన్నా జరిగిందో లేదు. టైర్ అనేది టైర్ కింద ఉండాలి. టైర్ సిలిండర్ తీసుకుని చూపించమ్మా. బాబు డ్రైవర్ బాబు ట్రామ్మా జయచంద్ర గారు బోల్ట్ చెప్తే తీసేయాలి. తీయాలంటే మళ్ళీ ఏదైనా జరిగినప్పుడు కటింగ్ వర్క్ వస్తుంది పోవాలంటే అయ్యే పనే కాదు, గుర్తుపెట్టుకోండి. లాక్ వేసుకున్నారు కింద ఇంకో లాక్ వేసి టీచర్ని కూర్చోబెట్టండి. ఇప్పుడు కటింగ్ వేరు ఉంది అసలు దగ్గర ఇవన్నీ జరిగిన రోజు ఏముండవు, గుర్తుపెట్టుకో. జన్మస్థానం 17 సంవత్సరాలు ఉండాలి, గుర్తుపెట్టుకో. అది ఇది ప్రమాదం జరిగినప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉండాలి. నువ్వు ఎక్కడికో పారిపోతావు, నీ టెన్షన్ ఉంటావు. ఇక్కడ ఎవరైనా కానీ బయట వచ్చినప్పుడు కటింగ్ వేర్ అనేది అసలు ఉండకూడదు. లాక్ సిస్టమ్ ఉండకూడదు. లాక్ ఓపెన్ కావాలి. తెప్పించి కటింగ్ వేర్ తెప్పించినప్పుడు ఉంది కానీ హ్యామర్ పెట్టాలి, గుర్తుపెట్టుకున్నాక. సరే ఈ బస్సులో 40 మంది పిల్లలు ఒక్కసారిగా దూకేదాన్ని 3000 ఉండాలి. 2000 అప్పుడు బస్సు ఇటు పక్క పడింది అనుకోండి, దీంట్లో దిగుతారు, డ్రైవర్ దాంట్లో దిగుతారు, ఫ్రంట్ క్లాస్ రియర్ క్లాస్ అన్ని విధాలా పిల్లలు బయటకు వచ్చే మార్గం చూడాలి. ఈ ఒక్క ద్వారా రావాలంటే అయ్యే పని కాదు అని చెప్పేది. తీసుకోరా తొందరగా ఓడేసి చూపించాక మంచి నాకు ఎలా ఇంకోసారి ఉండకూడదు, తీసేయాలి. బోటర్లు ఉండకూడదు. ఓకేనా? వైర్ సిలిండర్ చూపించారు. మీడియా మిత్రులకు మరియు స్కూల్ యాజమాన్యానికి రవాణా శాఖ మాచర్ల తరఫున మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారులు, రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ మరియు అదేవిధంగా పల్నాడు జిల్లా రవాణా శాఖ అధికారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క స్కూల్ని తనిఖీ చేసి ప్రతి ఒక్క స్కూల్ బస్సుని తనిఖీ చేయవలసిన ఆదేశాలు ఇచ్చారు. దానిలో భాగంగా ఈరోజు కారపూడి మండలంలో ఈ యొక్క స్కూల్ బస్సు డ్రైవర్లందరికీ అవగాహన కార్యక్రమం మరియు బస్సు తనిఖీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా 185 అంటే స్కూల్ బస్సుకు సంబంధించిన ఒక 25 కాలమ్స్ ఉన్నాయి. అవన్నీ కాకుండా ప్రస్తుతానికి 7 పాయింట్లు వస్తుంది. 7 పాయింట్లో వచ్చేసి పాయింట్ నెంబర్ 1 వచ్చేసి హ్యాండ్ బ్రేక్ పనిచేయాలి. బస్సు ఏంటమ్మా హ్యాండ్ బ్రేక్ పనిచేయాలి. మెయిన్ బ్రేక్, సర్వీస్ బ్రేక్, హ్యాండ్ బ్రేక్ రెండు పనిచేయాలి. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ప్రతి బస్సులో కూడా 2 ఫైర్ సిలిండర్లు ఉండాలి. ఒకటి ఫ్రంట్ ఉండాలి, ఒకటి బ్యాక్ ఉండాలి. పాయింట్ డైమండ్ హ్యామర్స్ ఉండాలి. ప్రమాదం జరిగినప్పుడు గ్లాస్ బ్రేక్ చేయడానికి ఫ్రంట్ ఒకటి, రియర్ ఒకటి ఉండాలి. ముఖ్యంగా స్పీడ్ గవర్నర్స్ అనేవి బస్సుని యొక్క 60 కిలోమీటర్ లాస్ట్లో చేసి ఉండాలి. 60 కిలోమీటర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఎమర్జెన్సీ అత్యవసర ద్వారం. ప్రమాదం జరిగినప్పుడు పిల్లలు త్వరగా బయటకు వెళ్ళడానికి, ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆ ద్వారం ఓపెన్ అయ్యేటట్టు ఉండాలి. ముఖ్యంగా కొత్తగా 2013, 2025 తర్వాత 2023 తర్వాత వచ్చిన బస్సులు అయితే ఫైర్ అలారం, ఫైర్ కంపార్ట్మెంట్లో ఒక వాటర్ను చిమ్మి మంట నారుతుంది. 180 degrees మించితే ఎంత 180 degrees మించినట్లయితే ఇంజిన్ టెంపరేచరు ఫైర్ ఆటోమేటిక్గా వస్తుంది. కొత్త బస్సులు అయితే ఇంజిన్ లోపల కూడా ఒక ఫైర్ మంటను ఆర్పడానికి సదుపాయం ఉంటుంది. అలాగే బస్సులో కూడా మీరు చూసారా, అమెరికన్ స్కూల్ బస్సు చూసారు, 3 రోజులు ఉంటాయి. చూసారు ఎప్పుడన్నా? చూసారు? ఎంతమంది చూసారు చెప్పండి అమ్మా. చూడండి, ఆ బస్సులో నేను చూపిస్తాను. ఫైర్ రాగానే దాంట్లో అలారం మోగుతుంది. అలారం మోగిన వెంటనే వాటర్ కూడా చిమ్మి, వాటర్ మళ్ళీ CO2 పౌడరు మరి గ్యాస్ ఎదుగుదల్లి ఆ యొక్క త్వరగా ఆర్పేది జరుగుతుంది. అదేవిధంగా ప్రతి పిల్లవాడికి కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా డ్రైవర్ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా స్కూల్ బస్సు డ్రైవ్ చేసేటప్పుడు మానసిక ప్రశాంతతతో డ్రైవింగ్ చేయడం మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. ఈరోజు సమస్యలనే ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇంట్లో పిల్లవాడికి బాగుంది, ఇంట్లో మెసేజ్ బాగుంటుంది. బస్సు ఎక్కినప్పుడు బస్సు కూడా మనకి కూల పిల్లవాడు కూడా అనుకోవాలి. ఇంట్లో సమస్య ఇంట్లో మర్చిపోవాలి. ఎలాంటి ప్రమాదం జరగదు నేను అనుకుంటాను. అవునా కాదని చెప్పండి. ప్రమాదాల్లో అంటారు
నాకు ఏ డ్రైవర్ కూడా కావాలి యాక్సిడెంట్ చేస్తాడా కానీ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎలాంటి ప్రమాదం చేయకుండా వాహన నడపాలని కోరుకున్నాను. ముఖ్యంగా ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ప్రకారము ఏ చిన్న ఇప్పుడంతా కూడా ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ ఐడియా ఉన్నది. ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ అంటే ఎక్కడ బ్రేక్ ఇన్స్పెక్టర్ పోలీస్ వాళ్ళు ఉండదు. ఆటోమేటిక్గా క్యాప్చర్ జరుగుతుంది. 5 అఫెన్సివ్గా జరిగినటువంటి లైసెన్స్ ఆటోమేటిక్గా సస్పెండ్ అయిపోతుంది. గతంలో 304 అంటే మనిషి చనిపోతేనే రద్దు చేసేవాళ్ళు. కానీ ఏ 5 అఫెన్స్ జరిగినా కానీ ఆటోమేటిక్గా లైసెన్స్ రద్దు అయిపోవడం జరుగుతుంది. కావున అందరూ జాగ్రత్తగా ధరించాలని కోరుకుంటున్నాను. ఉన్నప్పుడు ఎన్నిసార్లు చెప్పి ఈసారి చెప్తాను నేను బండి సీట్ చేసేస్తాను. నేను చెప్తాను నేను కరెక్ట్గా వారం తర్వాత వస్తాను. లైసెన్స్ మీద యాక్షన్ తీసుకుంటాను. ఇక్కడ నాయకు డ్రైవర్ లైసెన్స్ మొత్తం తీసుకో, మొత్తం అందరి దగ్గర అయ్యా నాయకు డ్రైవర్ లైసెన్స్ జెరాక్స్ లేదు పురా సిలిండర్ ఉండాలి కదా. ఏ పర్సెంట్ పిల్లలు దిగుతారు చెప్పు, నువ్వు చెప్పు అని. ఏ పర్సెంట్ పిల్లలు దిగుతారు చెప్పు. ఇటు దిగుతారా అంటే దిగుతారు, ఎడ దిగుతారు? ఈ సీట్ రిపోజ్ చేయాలి. ఏం చేయాలి? తీసేయాలి. 5 సిలిండర్లు నీకు హ్యామర్ ఉన్నాయి. హ్యామర్ ఉన్నాయా ముందే ఉన్నా? అదేనా సీట్ తీసేయాలి. నువ్వు అడ్జస్ట్ చేసుకుంటావు చేసుకో, పిల్లలు సరిపెడతాడు. లేదంటే సీట్ తీసేయాలి. ఓకేనా? కరెక్ట్గా వారం తర్వాత వస్తాను. వారం తర్వాత లేకపోతే నీ మీద యాక్షన్ తీసుకుంటాను. ఏ పేరు చెప్పి పేరు చెప్పండి. ఫోన్ నెంబర్ చెప్పండి. నెంబర్ రాసుకొని చేస్తాను. ఇప్పుడు ఏం చేయండి, మళ్ళీ వారం తర్వాత వస్తాను చెప్తున్నా కదా. ఆఫీస్కి వచ్చి లైసెన్స్ కూడా మార్చుకోవాలి. ఓకేనా? డోర్ కార్డ్ ఆఫీస్కి వచ్చి లైసెన్స్ బొల్లపల్లి అనేది లైసెన్స్ మార్చుకో. ఏం చెప్పాను? 3 ఏం చెప్పాను? ఒకటి హ్యామర్స్, 5 సిలిండర్లు, సిలిండర్ 3. ఓకేనా? బాయ్ బండి తిప్పి వెళ్ళిపో. ముందు చెప్పాను వాళ్ళు మేనేజర్ చెప్పాలి. సైడ్ నెంబర్ పక్కన పెట్టేస్తా. ఇక్కడ ఎందుకు? బండి సైడ్లో పెట్టుకో. అడ్డం లేకుండా కానీ ఆ మంట ఆరిపోతుంది. అది ఓపెన్ చేయమ్మా, క్యాబిన్ ఓపెన్ చేయమ్మా. ఇది 3 రోస్ ఉంటాయి. ఇక్కడ ఒక రోస్ ఉంటాయి, సెంటర్ ఒక రోస్ ఉంటుంది, ఆ ఎడ్జ్లో ఒక రోస్ ఉంటుంది. 3 రోస్ ఉంటుంది. ఇకపోతే ఇంజిన్లో కూడా హీట్ వచ్చినట్లయితే ఇంజిన్ లో కూడా ఈ నాజల్స్ ఉన్నాయి కదా. ఈ నాజల్స్ ఇక్కడ నాజల్ ఉంటుంది, చుట్టూ ఇంజిన్ చుట్టూ ఉంటాయి. ఇంజిన్ లో హీట్ ఆగిపోతుంది. ప్లస్ బస్సు కూడా వితిన్ నిమిషాల్లో చల్లబడిపోతుంది. దీని సంబంధించి కింద ట్యాంక్స్ ఉంటాయి, చూపెట్టాను. ఓకేనా? మినిమం గ్యాప్ అనేది 1.5 feet ఉండాలి. మినిమం గ్యాప్ ఉన్న పిల్లలు ప్రమాదం జరిగినప్పుడు ఈ గ్యాప్ కూడా మనం పిల్లలు ఎస్కేప్ అయ్యేదానికి. అది బాబు డ్రైవర్ ఎవరమ్మా? సార్ ఇక్కడ హ్యామర్ ఉండాలమ్మా. పాయింట్ డ్రైవర్ హ్యామర్ ఉండాలి. ఇక్కడ ఉంది హ్యామర్. ఏం చేశారు మరి? తీసాను రేపు పెట్టాలి, హ్యామర్ పెట్టాలి అక్కడ. ఓకేనా? హ్యామర్ ముందుందా? హ్యామర్ అది హ్యామర్ ఉండాలి. ముందున్నప్పుడు వెనక హ్యామర్ ఉండాలి, ముందు హ్యామర్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఓకేనా? చూసుకుంటుండాలి. పిల్లకాయలు తీసుకెళ్ళిపోతారు. ఏ మోడల్ అమ్మా ఇది? 2015 నాయకు. దీనికి 2 ఎదర 2 వెనక